ఏపీలో టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ భవన్లో లోకేష్ పార్టీ జెండా ఆవిష్కరించారు. 43 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో విజయాలు సాధించామని మంత్రి లోకేష్ అన్నారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీలపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే పూర్తి స్థాయిలో హామీలను అమలు చేస్తామని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే మెగా డిఎస్సిపై విద్యాశాఖ మంత్రి లోకేష్ కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు. పేదరికం లేని సమాజమే మన లక్ష్యం. చాలని 200 రూపాయల పెన్షన్ 5 సంవత్సరాల్లో 2000 రూపాయలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ. ఈరోజు అదే పెన్షన్ని 4000 రూపాయలు కూడా చేసిన ఘనత మన పార్టీకి దక్కుతుంది. దీపం పథకం కింద 1 కోటి కుటుంబాలకి మనం ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇచ్చాం. అంతేకాదు వచ్చే 10 రోజుల్లో మెగా డిఎస్సి కూడా నోటిఫికేషన్ మనం ఇస్తున్నాం. అధికారంలోకి వచ్చిన మొదటి 10 నెలల్లో 117 హామీలు పూర్తి స్థాయిలో ఈరోజు మనం అమలు చేసుకున్నాం. ఇంకా మే నెలలోనే తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ కూడా మన ప్రభుత్వం అమలు చేయబోతుంది. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలే మా అధినేతలు. ఈ మాట నేను ఊరికే అంటం లేదు. దేశంలో ఏ పార్టీకి తక్కని కార్యకర్తలు ఒక తెలుగుదేశం పార్టీకే సొంతం. మీరు మంచి చేస్తే మెచ్చుకుంటారు, తప్పు చేస్తే నా తోలు కూడా తీస్తారు. 1 కోటి సభ్యత్వాలు అనేది అది కూడా ఒక ప్రాంతీయ పార్టీకి అసాధ్యమైన రికార్డ్. ఆ 1 కోటి సభ్యత్వాలు సాధించింది మన పార్టీ తెలుగుదేశం పార్టీ. అది కూడా కేవలం 83 రోజుల్లో. ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం, అదేవిధంగా అండమాన్ నికోబార్లో మన సభ్యత్వాలు చేసుకుంటాం జరిగింది. పేదరికం లేని సమాజమే హైదరాబాద్ నగరంలో ప్రజా అవసరాలకు అనుగుణంగా అనుసంధాన రోడ్డు నిర్మాణం చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న అనుసంధాన రహదారులపై నిర్మాణం, వసతి తీరాలపై ఐపీసీసీ సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే 49 రోడ్ల నిర్మాణం, విస్తృతాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. వివిధ ప్రాంతాల మధ్య అనుసంధానం పెంచేలా రహదారుల నిర్మాణం ఉండాలని రేవంత్ రెడ్డి అన్నారు. విశాల ప్రజా ప్రయోజనాలకై దృష్టిలో ఉంచుకొని చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనుసంధాన రహదారుల నిర్మాణం, ప్రస్తుతం ఉన్న రహదారుల విస్తృత విషయంలో భవిష్యత్తులో అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆదేశించారు. అదనపు భూసేకరణ, కొంత అధిక మరమ్మతులపైన వెనుకబడినట్టు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం హిమాచల్ ప్రదేశ్లో కీలక ఒప్పందం చేసుకుంది. హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో సీఎం సుఖ్వీందర్ సింగ్ ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం బట్టి ఏఎంఓయు కుదుర్చుకున్నారు. తెలంగాణలో విద్యుత్కు వేగంగా డిమాండ్ పెరుగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025 ప్రకారం పర్యావరణ పరిరక్షణకు ఒప్పందం చేసుకున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి తెలిపారు. విద్యుత్ భద్రతను పెంచుకునే అంశంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని బట్టి అన్నారు. హిమాచల్ ప్రదేశ్తో విద్యుత్ ఒప్పందం చేసుకోవడం గొప్ప ముందడుగని అన్నారు. థర్మల్ పవర్తో పాటు పోల్చితే హైడల్ పవర్ ఉద్యమం వ్యయం తక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా తెలంగాణ ప్రజలకు తక్కువ ధరకే పర్యావరణహితమైన విద్యుత్ అందిస్తామని బట్టి వెల్లడించారు. ఈ ప్రాజెక్టులకు తెలంగాణ జోన్లో నామినేషన్ విధానంలో చేపడుతుందని బట్టి స్పష్టం చేశారు. Self-sufficiency has been remarkable progress in solar thermal energy. And today, with this MOU, we take a decisive step towards strengthening our hydropower capabilities.
Telangana is in forefront in hydropower with 2,520 megawatts with a reverse pumping mechanism. With Telangana new clean and energy policy 2025, we aim to increase our renewable energy capacity to 20,000 megawatts by 2030 and 40,000 megawatts by 2035. The signing of this memorandum of understanding with the government of Himachal Pradesh is more than just an agreement. It is a testament to the power of cooperation and shared vision. Hydropower is not only a clean and renewable energy source, but also a reliable means of ensuring energy security and future generations. By leveraging the natural resources and expertise of both our states, we are fostering a model of sustainable development that will benefit millions of people. This partnership is a reflection of the strong ties between Telangana and Himachal Pradesh. It showcases how two states, despite their different geographical conditions, can come together for a common cause, building a greener, self-reliant and energy-efficient India. I extend my heartfelt gratitude to the Honorable Chief Minister of Himachal Pradesh and his dedicated team for this. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఏర్నగూడెం పోలవరం కుడికాలువ గట్టుపై అక్రమంగా మట్టిని తరలిస్తున్న ఒక జేసీబీని 5 ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గత కొంతకాలంగా నకిలీ పర్మిషన్ కాగితాలతో అర్ధరాత్రి వేళల్లో పోలవరం కుడికాలువ గట్టుపై అక్రమంగా మట్టిని తరలిస్తున్నారనే సమాచారంతో ప్రదేశానికి వెళ్లడం జరిగిందని, జేసీబీని 5 ట్రాక్టర్లను అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పచెప్పడం జరిగిందని రెవెన్యూ అధికారులు తెలిపారు. అయితే కాసుల కకృతితో పోలవరం కుడికాలువ గట్టుకు సంబంధించిన ఇరిగేషన్ అధికారులు అక్రమమైన నకిలీ పర్మిషన్లు ఇస్తున్నారన్నారు. ఇంతకు జరుగుతున్న ఇరిగేషన్ ఉన్నతాధికారులకు మాత్రం స్పందించడం లేదని, కింది స్థాయి అధికారుల తీరుపై చర్యలు మాత్రం తీసుకోవడం లేదని సామాన్య ప్రజలు పెదవి విరుస్తున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పౌరశాఖ సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. రాష్ట్రంలో రేషన్ కార్డుదారుల సంఖ్య 2,81,00,000 కలిగి ఉందని, వీరందరికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఒక్కో వ్యక్తికి 6 కిలోల రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కేజీ 40 రూపాయల చొప్పున కొనుగోలు చేసి పేద ప్రజలకు అందిస్తామన్నారు. దొడ్డు బియ్యం వల్ల ఎవరికి ఉపయోగం లేదని, పౌరశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆలోచన చేసి సన్నబియ్యం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. అందులో భాగంగానే రేపు హుజూర్నగర్ నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించబోతున్నారని తెలిపారు. త్వరలోనే కొత్త రేషన్ కార్డు అందజేస్తామని, ఆపై సీసీఎల్ కుటుంబాలకు గ్రీన్ కార్డు ఇవ్వబోతున్నామని చెప్పారు. నూటికి 100% లబ్ధిదారులు ఈ సన్నబియ్యం తింటారు. తెలంగాణలో ప్రజానీకానికి అందరికీ కడుపు నిండా మరి అన్నం పెట్టాలనే ఉద్దేశంతో ఈ సీఎం మార్చి అందరికీ సన్నబియ్యం ప్రవేశపెట్టే, అంటే రేపటి నుంచి ప్రవేశపెట్టే కార్యక్రమానికి ప్రారంభించారు. జులార్ పక్కనే కాబట్టి ప్రతి బండికి 5 లీటర్ల వరకు మీరు శాంక్షన్ చేస్తారు. వెంకటరామపురంలో వాళ్ళు ఇచ్చిన ప్రకారం 2 బస్సులు ఇచ్చారు. దానికి కాకుండా ఆటోల వరకు నేను సాయం చేస్తాను తెలుసుకుంటాను. భారతదేశంలో ఎక్కడ కూడా జరుగుతలేదు సన్నబియ్యం ఇంత భారీ స్థాయిలో రాష్ట్రం. ఇది నేను చాలా కోరుకున్న ప్రోగ్రాము. గవర్నమెంట్ లో ఇది పుష్ చేసి ఇంప్లిమెంట్ చేయిస్తున్నాను. అందుకోసమే నేను కోరుకొని ఉదాహరణ పెట్టుకున్నా. వాస్తవంగా నా సీనియారిటీకి నేను నా కాన్స్టిట్యూన్సీలో ప్రోగ్రామ్ పెట్టుకో అవసరం లేదు. వేరే ఏ మంత్రి చెప్పినా, ఎమ్మెల్యే చెప్పినా, ఎంపీ చెప్పినా వాళ్ళు అక్కడ పెట్టుకున్నాం. మన దగ్గర పెట్టుకున్నాక
చాలా సీరియస్గా చేయాలి. ఓకే, అందులో మీకు ఎవరికి ఏం అనుమానం అవసరం లేదు. నేను సీరియస్గా మానిటర్ చేస్తా. ఇప్పుడు మీరు ఇక్కడ కోదాడ్ టౌన్లో లీడర్ అయితే మీ వార్డులో ఎంతగానో మొబిలైజ్ చేసి భారతదేశంలో ఎక్కడ కూడా జరుగుతలేదు సన్నబియ్యుడు ఇంత భారీ స్థాయిలో రాష్ట్రం. ఇది నేను చాలా పార్లమెంటులో సరైన చర్చలు జరగకుండా భాజపా అడ్డుకుంటుందని కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా విమర్శించారు. చర్చలకు ఎలాగైనా నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ వ్యూహాలు పన్నుతుందన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియను కేంద్రం చిన్నచూపు చూస్తుందని దయపడ్డారు. గత కొన్ని పార్లమెంటు సమావేశాలు గమనిస్తూ ఏ విధంగానైనా చర్చలు అడ్డుకోవడమే వారి విధానంగా కనిపిస్తోందన్నారు. ఏదైనా అంశంపై విపక్షాలు నిరసనలు చేయబోతే సమయంలో వారిని రెచ్చగొట్టడం, విపక్ష నేతలను మాట్లాడకుండా అడ్డుకోవడం కొనసాగుతోందని ప్రియాంక గాంధీ వాద్రా పేర్కొన్నారు. ఎంపీల సాక్షిగా పార్లమెంటు కార్యకలాపాలను ప్రజాస్వామ్య ప్రక్రియలో కొనసాగించకుండా కేంద్రం అడ్డుకోవడం విచారకరమన్నారు. Uyariya, which means arise in Malayalam. I hope I pronounced it properly. ഉയർപ്പ്. ഞാൻ ഏറെ സന്തോഷവതിയാണ് ഇന്ന് ഈ ചുരൽമലയിലെ ദുരന്തബാധിതർക്ക് വേണ്ടിയിട്ടുള്ള സ്കോളർഷിപ്പ് പ്രോഗ്രാം ഉയർപ്പ് എന്നുള്ള പദ്ധതി ഇവിടെ തുടങ്ങുന്നതിൽ വലിയ സന്തോഷവതി. This has been very generously funded by the Malabar Charitable Trust, and I saw just now I was shown some papers about how the work that they are doing all across India, and I must commend them on the great work they are doing, especially for women and for children. ഈ പദ്ധതിക്കുള്ള പണം കണ്ടെത്തിയിരിക്കുന്നത് മലബാർ ഗോൾസിലൂടെയാണ്. അവർ ഇതിനെ വളരെ ഉദാരമായി ഇതിനെ സമീപിക്കുകയും അതിനു വേണ്ടിയിട്ടുള്ള പണം ഉണ്ടാക്കുകയും ചെയ്തു. ഞാൻ ശ്രദ്ധിക്കുകയായിരുന്നു. ഇന്ത്യ മുഴുവൻ അവർ ചെയ്തിരിക്കുന്ന പ്രവർത്തനങ്ങളെ സംബന്ധിച്ചുള്ള കുറച്ച് വാർത്തകളുമെല്ലാം. I am very happy to be here amongst you today and to launch the scholarship program, which is aptly named Uyariya, which means arise in Malayalam. I hope I pronounced it properly. ഉയർപ്പ്. ഞാൻ ഏറെ സന്തോഷവതിയാണ് ഇന്ന് ഈ ചുരൽമലയിലെ ദുരന്തബാധിതർക്ക് വേണ്ടിയിട്ടുള്ള സ്കോളർഷിപ്പ് പ്രോഗ്രാം ഉയർപ്പ് എന്നുള്ള പദ്ധതി ഇവിടെ തുടങ്ങുന്നതിൽ വലിയ സന്തോഷവതി. This has been very generously funded by the Malabar Charitable Trust. కామారెడ్డి జిల్లా బీర్కూర్లో దారుణం చోటు చేసుకుంది. దామరాంచలో అమృతం విఠల్ దారుణ హత్యకు గురయ్యాడు. భార్య అమృతం కాసమని అక్రమ సంబంధం పెట్టుకుందని భర్త అడ్డు వస్తున్నాడనే నెపంతో భర్తను చంపేస్తున్నట్లు మృతుడి తమ్ముడు సాయి ఆరోపించారు. మృతుడు సోమేశ్వరం నుండి నాగారం ఇల్లరికం వెళ్తున్నాడని సోదరు తెలిపారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకొని భార్యను మరో ఇద్దరి అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మారు పేరు అమృత విఠల్. అమ్మ పేరు విఠల్, అమృతం. నీ పేరు? సాయి. మరి సోమేశ్వరం, బింగి సాయి. నాకు ఇక్కడ ఇంటికాడ బింగి సాయి, గ్రామం సోమేశ్వరం. మరి అది సోమేశ్వరం. మా మేనమామ ఇంటికి మా తమ్ముని వెళ్ళి పంపించాను. మా తమ్ముడికి ముగ్గురు కూతురు, ఒక కూతురు పెళ్ళి అయింది. ఇప్పుడు మెస్సరి పని చేసుకుంటా వర్క్ చేసుకుంటా వస్తాడు. ఏ పేరు ఆయన? విఠల్. విఠల్ పేరు అమృతం విఠల్. మారు పేరు అమృత విఠల్. మెస్సరి పని చేసి వస్తాడు. రాగా ఏదో కొద్దిగా పనంతా చేసి కొద్దిగా ఏదో వేసుకొని కళ్ళు తాగింటికి వస్తాడు. వచ్చిన తర్వాత ఏదో చిన్న చిన్న గొడవల వల్ల అదొకటి రోజు నడిచింది. నడిచినప్పుడు మేము కూడా మాట్లాడిన సంబంధించినాం, అంతా సెట్ చేసినాం. సెట్ చేసినాక చంపేసి మరి అనుమానం రాకుండా రోడ్డు తెచ్చుకోతే మా కేసు కింద పెట్టిదామని ప్లాన్ చేసి దేనికోసం ఇంకా అక్రమ సంబంధము వల్ల లొల్లిలు అవుతున్నాయి ఇంట్లో. ఇట్లా దాని వల్ల ఆయన దగ్గర రాకపోవడం వల్ల దూరం పెట్టడం వల్ల బండికి. ప్రకాశం జిల్లాలోని క్రైస్తవ బోధకులు ప్రవీణ్ అనుమానాస్పద మృతిపై మార్కాపురం పట్టణంలో క్రైస్తవులు శాంతియుతంగా ర్యాలీ చేపట్టారు. పట్టణంలోని కాలేజీ రోడ్డు నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. ప్రవీణ్ శరీరంపై గాయాలు ఉన్నాయని, హెల్మెట్ ధరించిన ముఖంపై తీవ్రమైన గాయాలు ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్న ప్రవీణ్ మృతిపై తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు స్పందించి సమగ్ర విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. క్రైస్తవ మతం పేరుతో ప్రచారం చేస్తున్నారనే కారణంతో
మతపరమైన విద్వేషాలను రెచ్చగొడుతున్నారన్న కొందరు దుండగులే ప్రవీణ్ మృతికి కారణమయ్యారని సందేహాలు వ్యక్తం అవుతున్నాయని అన్నారు. మృతిపై నిష్పక్షపాతమైన వాస్తవాలను సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని పాస్టర్లు డిమాండ్ చేశారు. పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవులు, సంఘాలు, విశ్వాసులు అందరి తరపున మేము ఈ శాంతి ర్యాలీ చేస్తున్నాం. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. వారి మృతి ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నది. పోలీసులు అయితే ప్రాథమిక విచారణలో అది యాక్సిడెంట్ అని తెలియజేసినప్పటికీ మాకైతే అనేక అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాల కారణము మతోన్మాదులు చేసినటువంటి వ్యాఖ్యలు, తర్వాత ఇతర వ్యక్తులు చేసినటువంటి వ్యాఖ్యలే. కాబట్టి మా కోరిక ఏమిటంటే, మా డిమాండ్ ఒకటే, వారి మరణం ఎలా జరిగిందో సరైనటువంటి సమగ్రమైన విచారణ చేసి మా అనుమానాలన్నింటినీ నివృత్తి చేయవలసిన బాధ్యత గౌరవ పోలీసు వారికి అలాగే ప్రభుత్వానికి ఉన్నది. కాబట్టి వారి మృతి ఎలా జరిగిందో తెలియజేసి మా క్రైస్తవ లోకానికి మీరు మేలు చేయాలని మనవి చేస్తున్నాం. అలాగే ఎవరు కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరు చేయవద్దని మనవి చేస్తున్నాం. మనం భారతదేశంలో అందరము ఒక సహోదరుల వలె జీవిస్తూ ఉన్నాం. అందరము సహోదరులమే, అందరము ఒక తండ్రి పిల్లలమే. కాకపోతే ఈ మనుషుల మధ్య వైషమ్యాలు, వివక్ష, దీని కారణంగా ఒకరి మీద ఒకరి ప్రతీకారాలు ఇవి చెలరేగుతున్నాయి. కానీ సహోదరులుగా అందరము కలిసి ఎవరి ఏ మతమైనా ఏ కులమైనా ఎవరి విశ్వాసాలకు వారు లోబడి జీవించాలి. అలాగే ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవటం ఇది సరైన పద్ధతి కాదు. మార్కాపురం పట్టణంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, కూటమి యొక్క ప్రభుత్వం వెనకాల దీని అంతరార్థం మాకు తెలియట్లేదు. ఈ యొక్క దైవజనులు మరి క్రైస్తవ లోకానికి ప్రాముఖ్యంగా వారు ప్రాణత్యాగం చేసినట్టుగా, హతసాక్షి అయినట్టుగా మేము చూస్తున్నాం. ఈనాడు అతన్నే కాదు, ఎవరినైనా మీరు ఈ విధంగా చేయవచ్చు. కానీ కూటమి ప్రభుత్వం వెనకాల ఉన్నటువంటి పరమార్థ సత్యము సరైన న్యాయం చేకూర్చలేదని మా యొక్క ఘోష, మా యొక్క వేదన. కాబట్టి మీరు తగినటువంటి దీని యొక్క చర్య తీసుకుంటే అప్పుడు కూటమి ప్రభుత్వం మాకు న్యాయం చేసిందని తెలియజేస్తాం. కాబట్టి ప్రవీణ్ కుమార్ పగడాల వారిని హత్య చేసింది కేవలము యాక్సిడెంట్ కాదు అనేది మాకు అర్థమైపోతుంది. దీని వెనకాల మరి ప్రభుత్వం యొక్క చర్యలు తీసుకోకపోతే రాబోయే తరాలకు ప్రత్యేకంగా కూటమికి మేము ఏ రీతిగా చెప్పాలో ప్రార్థనాపూర్వకంగా క్రైస్తవ లోకానికి ఒక కనువిప్పు కలిగేలాగా తెలియజేస్తామని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాం. దేవుని రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వం అన్ని రేషన్ కార్డుదారులకు ఈకేవైసీ ప్రక్రియను తప్పనిసరి చేసింది. నకిలీ రేషన్ కార్డులను అరికట్టడం, అర్హత కలిగిన లబ్ధిదారులకు మాత్రమే ప్రభుత్వ సాయం అందజేయడం కోసం ప్రభుత్వం ఈ ఈకేవైసీ తప్పనిసరి చేసింది. ఇటీవల ఏపీలోని కూటమి ప్రభుత్వం ఈకేవైసీ ప్రక్రియను మార్చి 31 నాటికి పూర్తి చేయాలని ప్రకటించింది. ఈ గడువు తర్వాత ఈకేవైసీ పూర్తి చేయని వారికి రేషన్ కార్డు సబ్సిడీ ప్రయోజనాలు పొందలేరు. ఈ తరుణంలో రేషన్ కార్డులో పేర్లు ఉన్నవారు ఈకేవైసీ చేయించుకునే గడువును అధికారులు పొడిగించారు. ఈ నెల 31 తేదీ వరకు గడువు పొడిగించనుండగా దాన్ని ఏప్రిల్ 30 వరకు పొడిగించారు. దీంతో ఇప్పటి వరకు ఈకేవైసీ పూర్తి చేయని వారు వెంటనే చేసుకోవాలని అధికారులు సూచనలు జారీ చేశారు. అయితే మరోసారి ఈ గడువు పెంచే అవకాశం ఉండకపోవచ్చు అని అధికారులు తెలిపారు. ఛత్తీస్గఢ్ దండకారణ్యం వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. భద్రతా బలగాల దాడుల్లో మావోయిస్టులు మరణిస్తున్నారు. ఈరోజు ఉదయం సుక్మా జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్లో 16 మంది మావోయిస్టులు మృతి చెందారు. సంఘటన స్థలం నుంచి భారీ ఎత్తున ఆటోమేటిక్ ఆయుధాలు నిల్వలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు. యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్ ఇది భద్రతా బలగాల విజయానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసించారు. ఇది మావోయిజానికి మరో నిర్మాణాత్మక దెబ్బ అని అభివర్ణించారు. మార్చి 31, 2026 నాటికి మావోయిజాన్ని నిర్మూలిస్తామనే ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ నిబంధన మరోసారి చేశారని, ఇప్పటికీ సాయుధ తిరుగుబాటులో పాల్గొంటున్న వారికి అమిత్ షా కీలక విజ్ఞప్తి చేశారు. ఆయుధాలు, హింస మార్పును తీసుకురావాలనే హితవు పలికారు. శాంతి, అభివృద్ధి మాత్రమే మార్పు తీసుకురాగలవని అమిత్ షా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
ప్రధాని మోడీ తన బిలియనియర్ స్నేహితుల కోసం 16 లక్షల కోట్లను మాఫీ చేశారని లోక్సభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ విధానాల వల్లే దేశంలో బ్యాంకింగ్ సంక్షోభం నెలకొందని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం క్రోనియచం దుర్వినియోగానికి పాల్పడుతూ భారతదేశం బ్యాంకింగ్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టిందని ధ్వజమెత్తారు. శనివారం ఆయన మాజీ ఐసిఐసిఐ బ్యాంక్ ప్రతినిధుల బృందంలో జరిగిన సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశానికి సంబంధించిన వీడియోను ఆయన ట్విట్టర్లో షేర్ చేశారు. నిర్వహణ లోపాల వల్లే వీరంతా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఇలాంటి శ్రామిక తరగతి నిపుణుల కోసం పోరాడుతుందని, పనిలో వేధింపులు, దోపిడీని అంతం చేస్తామని స్పష్టం చేశారు.